అందరికీ నమస్కారం. ఊహించుకోండి, ఇప్పుడు మన చేతిలో ఎగ్జాక్ట్గా 10 లక్షల రూపాయలున్నాయి. అవును, 10 lakhs. మరి ఆ అమౌంట్ని నెక్స్ట్ 10 years పాటు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ రిటర్న్ వస్తుంది? ఇదేనండి వాటి మన డిస్కషన్ పాయింట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. చేతిలో క్యాష్ ఉంటే వచ్చే పెద్ద డిలెమా గురించి మాట్లాడుకుందాం. కరెక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే మనం ఎవర్ని అడిగితే వాళ్ళు ఒక కొత్త అడ్వైస్ ఇస్తుంటారు. దాంతో మనకు కన్ఫ్యూజన్తో తలబద్దలైపోతుంది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రూట్ తీసుకోవాలో తెలియక అసలు ఏం చేయలేక ఆగిపోతాం. మన ఇంట్లో చూస్తే మన పేరెంట్సేమో ఒక ప్లాట్ కొనేయి, వాల్యూ ఎప్పటికీ పడిపోదు అంటారు. పెద్దవాళ్లేమో బ్యాంక్లో ఎఫ్డీ చేయడం చాలా సేఫ్ అని చెప్తారు. మన ఫ్రెండ్స్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు, రిటర్న్స్ అదిరిపోతాయి అంటే, కొలీగ్స్ ఏమో గోల్డ్ కొనుక్కుంటే ఎప్పటికైనా మంచిదే అంటారు. ఈ ఎమోషనల్ అడ్వైజ్ అంతా పక్కన పెట్టి కోల్డ్ హార్డ్ మ్యాథ్ అసలు ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు దిస్. ఈ 10-year ఫైనాన్షియల్ రేస్లో మన ముందున్న 5 కాంపిటీటర్స్ ఏంటో క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, ఫిక్స్డ్ డిపాజిట్స్. సేఫ్టీనా లేక ఇల్యూజనా? సెకండ్, రియల్ ఎస్టేట్లోని హిడెన్ కాస్ట్స్. థర్డ్, ద మ్యూచువల్ ఫండ్ మల్టిప్లయర్. ఫోర్త్, గోల్డ్లోని సెంటిమెంట్ వర్సెస్ స్ట్రాటజీ. అండ్ ఫైనలీ, ద విన్నింగ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో ఫస్ట్ సెక్షన్కి వద్దాం. ఫిక్స్డ్ డిపాజిట్స్, సేఫ్టీ ఆర్ ఇల్యూజన్? ఇది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా ఇష్టమైన ట్రెడిషనల్ సేఫ్ హేవెన్ కదా. అసలు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి? మన డబ్బుకి 100% సేఫ్టీ, మార్కెట్ రిస్క్ అసలుండదు, పైన బ్యాంక్ గ్యారంటీ. అలాగే 5 లక్షల వరకు ఆర్బీఐ బ్యాక్ చేసే డిఐసిజిసి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రిటర్న్స్ మాత్రం ఇన్ఫ్లేషన్ని దాటే అంత గొప్పగా ఏమీ ఉండవు. ఒక్కసారి మార్చుద్దాం. 10 లక్షలు ఎఫ్డీలో 7% ఇంట్రెస్ట్ రేట్ దగ్గర పెడితే ప్రతి సంవత్సరం స్టెడీగా, ప్రిడిక్టబుల్గా ఆ కాంపౌండింగ్ నంబర్స్ ఎలా పెరుగుతాయో అంచనా వేద్దాం. 10 years తర్వాత గ్రాస్ అమౌంట్ ఎగ్జాక్ట్గా 20,17,131 రూపాయలకి చేరుతుంది. వినడానికి చాలా ఇంప్రెసివ్గా ఉంది కదా. మనం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ 10 సంవత్సరాల్లో డబల్ అయిపోయిందిరా బాబూ అని తెగ ఆనందపడిపోతాం. కానీ ద క్రూషల్ పాయింట్ ఇస్, ఇక్కడే ఒక పెద్ద ఇల్యూజన్ ఉంది. గ్రాస్ రిటర్న్ 20 lakhs వచ్చినా మనం 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే, ట్యాక్స్లు కట్ అయ్యాక దక్కేది జస్ట్ 16.29 lakhs మాత్రమే. అంటే ఇఫెక్టివ్ రిటర్న్ ట్యాక్స్ తర్వాత దగ్గర 5%కి పడిపోతుంది. దానికి తోడు 6% ఇన్ఫ్లేషన్ కలిపితే మనం పర్చేసింగ్ పవర్ కోల్పోతాం. అంటే మన వెల్త్ ఇక్కడ క్రియేట్ అవ్వట్లేదు, జస్ట్ ప్రొటెక్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు మన సెకండ్ కంటెండర్కి వెళ్దాం. రియల్ ఎస్టేట్లోని హిడెన్ కాస్ట్స్. ఇది చాలా మందికి ఇష్టమైన హైలీ ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ ఫిజికల్ ప్లాట్ ఆఫ్ ల్యాండ్ గురించి అన్నమాట. మన దగ్గర ల్యాండ్ వాల్యూ ఎప్పుడు పడిపోదు అనే ఒక స్ట్రాంగ్ కల్చరల్ బిలీఫ్ ఉంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే 10 లక్షల బడ్జెట్తో సిటీ మధ్యలో ప్లాట్ కొనలేం. స్ట్రిక్ట్గా సిటీ అవుట్స్కర్ట్స్లో మాత్రమే కొనడం పాసిబుల్ అవుతుంది. ఒక 10 లక్షల ప్లాట్ యావరేజ్గా 8% యాన్యువల్ గ్రోత్తో పెరుగుతుంది అనుకుందాం. నెక్స్ట్ 10 years లోపు అన్ఇంటరప్టెడ్గా దాని ఐడియల్ వాల్యూ ఎలా పెరుగుతుందో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఈ డెకేడ్ ఎండింగ్కి మన ప్లాట్ గ్రాస్ వాల్యుయేషన్ దగ్గర 21,58,000 రూపాయలకి చేరుతుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా కొంచెం బెటర్గానే అనిపిస్తోంది కదా. కానీ ఇక్కడ కూడా నెట్ రియాలిటీ వేరేలా ఉంటుంది. ప్లాట్ కొన్నప్పుడు రిజిస్ట్రేషన్, ఫెన్సింగ్, ఇంకా స్టాంప్ డ్యూటీ లాంటి హిడెన్ కాస్ట్స్ ఒక 1.5 lakhs వరకు అయిపోతాయి. అమ్ముతున్నప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అని ఇంకో 1.5 lakhs కట్ అవుతుంది. ఇవన్నీ తీసేస్తే మన చేతికి వచ్చే నెట్ అమౌంట్ 18.58 lakhs మాత్రమే. అంటే ఎఫెక్టివ్ రిటర్న్ జస్ట్ 5.5%. దానికి తోడు ఎమర్జెన్సీ వస్తే వెంటనే క్యాష్గా మార్చుకోలేము అనే ఒక పెద్ద ఇల్లిక్విడిటీ రిస్క్ కూడా ఉంది. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ కంటెండర్, ద మ్యూచువల్ ఫండ్ మల్టిప్లయర్. ఇదేనండి మన మోడర్న్ వెల్త్ క్రియేటర్. మ్యూచువల్ ఫండ్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ మన 10 లక్షలని 50 నుంచి 100 వేరువేరు కంపెనీస్లో స్ప్రెడ్ చేస్తారు. ఇక్కడ వాలటైలిటీ అని, మార్కెట్ రిస్క్ అని ఉంటుంది నిజమే. కానీ మనం హిస్టారిక్ డేటాని అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్లో సుపీరియర్ రిటర్న్స్ ఉంటాయని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రియలిస్టిక్గా ఒక 12% CAGR అంటే సగసరిన సంవత్సర వృద్ధితో మన ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెరుగుతుందో ఆలోచిద్దాం. స్టార్టింగ్ ఇయర్స్ కన్నా ఈ డెకేడ్లోని లేటర్ ఇయర్స్లో ఆ కంపౌండింగ్ మ్యాజిక్ ఎంత స్పీడ్గా యాక్సిలరేట్ అవుతుందో తెలుసా? 10 సంవత్సరాల తర్వాత గ్రాస్ ఫైనల్ అమౌంట్
డైరెక్ట్లీ 31,05,848 రూపాయలకు చేరుతుంది. ఇప్పటివరకు మనం చూసిన 2 ట్రెడిషనల్ సేఫ్ బెట్స్ కంటే ఇది చాలా మ్యాసివ్గా ముందుంది. కొత్తగా వచ్చిన 12.5% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూల్స్ని ఈ ప్రాఫిట్స్ పైన అప్లై చేసినా కూడా ట్యాక్స్ కట్టయ్యాక మన దగ్గర మిగిలే నెట్ అమౌంట్ 28.53 lakhs. ఈ నెట్ రియాలిటీ మిగతా ట్రెడిషనల్ అసెట్స్ని కంప్లీట్లీ డామినేట్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఇప్పుడు మన 4వ కంటెండర్ దగ్గరికి వద్దాం. గోల్డ్. సెంటిమెంట్ వర్సెస్ స్ట్రాటజీ. ఇండియన్ ఫ్యామిలీస్లో గోల్డ్ జ్యువెలరీ కొనడం ఒక పెద్ద సెంటిమెంట్. కానీ ఆ ఎమోషన్ నుంచి మ్యాథమెటికల్ అప్రోచ్కి షిఫ్ట్ అయితే ఏమవుతుందో తెలుసా? ఫిజికల్ జ్యువెలరీ కొన్నప్పుడు మేకింగ్ ఛార్జెస్ రూపంలో 8 నుంచి 25% వరకు మ్యాసివ్ వెల్త్ డిస్ట్రక్షన్ జరుగుతుంది. పైన థెఫ్ట్ రిస్క్ కూడా ఉంటుంది. కానీ సావరెన్ గోల్డ్ బాండ్స్ చూడండి, 0% మేకింగ్ ఛార్జెస్, పైన ఎక్స్ట్రా 2.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఇస్తారు. అండ్ ద బెస్ట్ పార్ట్, మెచ్యూరిటీ వరకు ఉంచితే 0 ట్యాక్స్. సావరెన్ గోల్డ్ బాండ్స్ని మెచ్యూరిటీ వరకు హోల్డ్ చేస్తే మనకు వచ్చే నెట్ వాల్యూ 28,43,742 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 11% ఎఫెక్టివ్ రిటర్న్. అది కూడా కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీగా వస్తోంది. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ అని చెప్పాలి. ఇక ద విన్నింగ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఈ రేస్ క్లైమాక్స్కి వచ్చేసింది. ఫైనల్గా విన్నర్ ఎవరో తెలుసుకుందాం. ఇక ఈ కాంపిటేటర్స్ని ఒకేసారి కంపేర్ చేసి చూద్దాం. హిడెన్ కాస్ట్స్, టాక్సెస్ అని ఫుల్లీ అకౌంట్ చేశాక ఫిక్స్డ్ డిపాజిట్ 16.29 lakhs దగ్గర, ప్లాట్ 18.58 lakhs దగ్గరే ఆగిపోతే మ్యూచువల్ ఫండ్స్ మాత్రం 28.53 lakhsతో హెవీలీ అవుట్పేస్ చేస్తున్నాయి. నంబర్స్ నెవర్ లై, రైట్? సో వాట్స్ ది అల్టిమేట్ బ్లూ ప్రింట్? ఒక స్మార్ట్ ఇన్వెస్టర్గా 50% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, 20% సావరెన్ గోల్డ్ బాండ్స్లో, 15% డెట్ లేదా ఎఫ్డీలో, ఇంకా 15% ఎమర్జెన్సీ లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ ఏజ్ అప్రోప్రియేట్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో వలన రిస్క్ తగ్గుతుంది మరియు హైలీ స్టేబుల్గా రఫ్లీ 10.8% కేఏజీఆర్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మన ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్ని ఫైనలీ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన టైం వచ్చేసింది అనిపిస్తోంది కదా?